హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త ఐఫోన్ తీసుకుందామని మాల్కి వచ్చేసా. ఐఫోన్ వాడాలి అని చాలా మందికి ఉంటుంది, కానీ దాని ప్రైస్ చూసాకే అమ్మో అంత పెట్టి కొనడం అవసరమా అనిపిస్తుంది. ఐఫోన్ అంటే ఎక్కువ ప్రైస్ పెట్టే కొనక్కర్లేదు, తక్కువలో కూడా కొనుక్కోవచ్చు. అది ఎలానో మీ అందరికీ చెప్తా పదండి. గ్యాడ్జెట్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలిసింది. ఐఫోన్ మీద ఆఫర్స్ ఉన్నాయని తెలిసాక అసలు ఆగగలమా? వెంటనే ఉరుక్కుంటూ వచ్చేసా. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ ప్రెజెంట్ డీల్స్ అన్నమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా డీల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మనం ఏ ఫోన్ కొన్నా కూడా $100 to $300 ఎక్స్ట్రా ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే మనం ఇదే స్టోర్ లో $100 నుండి $300 వరకు ఏదైనా కొనుక్కోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మొబైల్ డేటా గురించి అన్నమాట. డేటా ఆఫర్ ఏముంది అంటే, మంత్ కి $39 పే చేస్తే 20 GB డేటా వస్తుందంట. ఇలాంటి ఆఫర్స్ అస్తమాను ఉండవు, అప్పుడప్పుడు మాత్రమే ఉంటాయి. అసలు ఇక్కడ ఫోన్స్ ప్రైసెస్ ఎంత ఉంటాయి అని మీకు చూపించడానికి డిస్ప్లేలో పెట్టిన కొన్ని ఫోన్స్ ని వీడియోస్ తీసాను. నేనైతే iPhone 14 Pro Max తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫోన్ ఫీచర్స్ అండ్ ఆల్ అవన్నీ చూసుకోవటానికి డిస్ప్లే పీస్ లో ఉన్న ఫోన్ ని లాక్ తీస్తున్నారు. ఆయన రైట్ హ్యాండ్ లో ఉన్నది iPhone 14 Pro అండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నది iPhone 14 Pro Max. రెండూ బాగుంటాయి, కాకపోతే 14 Pro Max లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంది ఫోన్ అని చెప్పారు. 14 Pro Max అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. thumbnail లో కొత్త ఐఫోన్ కొన్నా కానీ అని ఎందుకు పెట్టానంటే, ఫోన్ అయితే కొన్నా కానీ ఈ ఫోన్ ని నేను 2 years తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. అదేంటి అంటారా? ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ ఏంటంటే బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆఫర్ అన్నమాట. అంటే మనం 2 years తర్వాత ఫోన్ ని తిరిగి ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే మనకి 14 Pro Max $288 అంటే 17,677 రూపీస్కే వచ్చేస్తుంది. వినటానికి ఎంత హాయిగా ఉందో కదా. అలా కాకుండా నార్మల్ గా అయితే ఇక్కడ 14 Pro Max ఒరిజినల్ ప్రైస్ $1,593 అంటే 97,778 రూపీస్, దగ్గరగా ₹1,00,000. బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆఫర్ వల్ల చూసారా ఎంత మనీ సేవ్ చేయొచ్చో. ఎలానో మనం ఫోన్లు మారుస్తూనే ఉంటాం. ఇంతకు ముందు నేను యూజ్ చేసిన ఫోన్ iPhone 12 mini, ఇప్పుడు 14 Pro Max, తర్వాత ఎలానో 15 సిరీసో 16 సిరీసో కొనుక్కుంటాం. అలాంటప్పుడు ఒరిజినల్ ప్రైస్ పెట్టి తీసుకోవటం కంటే ఈ డీల్ చాలా బెటర్ కదా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, 2 years తర్వాత మనం ఫోన్ ని తిరిగి ఇవ్వకుండా మనమే ఉంచేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫోన్ యొక్క మిగతా అమౌంట్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పా కదా, ప్రెసెంట్ ఆఫర్స్ లో ఉన్న ఫోన్ కొనుక్కుంటే $100 to $300 తో ఈ స్టోర్ లో ఏమైనా కొనుక్కోవచ్చని. అలా నాకు iPhone 14 Pro Max కొన్నందుకు $150 తో ఈ స్టోర్ లో ఏమైనా కొనుక్కోవచ్చు అనే ఆఫర్ వచ్చింది. వాటితో మనం ఛార్జర్, ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, ఫోన్ కేసెస్ ఇలా ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా ఫోన్ కొన్న ఆనందంలో జాలిబీ చికెన్ తినాలనిపించింది. ఇంకా స్టోర్ కి వెళ్ళి స్పైసీ చికెన్ బకెట్ అండ్ పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ చేసి ఒక పట్టు పట్టేసా. ఇంకా మాల్ కి బాయ్ చెప్పేసి కాస్కోలో పెట్రోల్ కొట్టించుకోవటానికి వచ్చా. కాస్కోలో పెట్రోల్ ప్రైసెస్ బయట కంటే తక్కువగా ఉంటాయి, అందుకే పెట్రోల్ ఇక్కడ కొట్టించుకోవటానికి ప్రిఫర్ చేస్తారు చాలా మంది. ఇక్కడ అంతా సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. పెట్రోల్ కొట్టడానికి వేరే ఎవరు ఉండరు, మనమే దిగి అన్ని ఎంటర్ చేసి పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. బట్ గైడ్ చేయడానికి అండ్ హెల్ప్ కోసం మాత్రం కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం కొత్త ఫోన్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేయడానికి కష్టపడుతున్నాను, ఎంత సున్నితంగా ఓపెన్ చేస్తున్నానో. కొత్త ఫోన్ కదా, స్టార్టింగ్ లో అంతేలేండి. కొన్ని రోజులు ఆగితే ఇంకా ఫోన్ ని కింద మీద పాడేస్తాను. మీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేనైతే స్పేస్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 128 GB. యాజ్ యూజువల్ గా ఒక ఛార్జింగ్ కేబుల్, ఇంకా యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఐఫోన్స్ కి ఛార్జెస్ ఇవ్వరు, సెపరేట్ గా తీసుకోవాలి అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఓవరాల్ గా ఫోన్ అయితే చాలా బాగుంది. ఫోన్ కొనడానికి మాల్ కి వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ కూడా చేశాను. అర్బన్ ప్లానెట్ స్టోర్ లోకి వెళ్ళి కొన్ని టీ-షర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ తీసుకుందామని చూస్తున్నా. ఇంతకు ముందు నా షాపింగ్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పా కదా, అర్బన్ ప్లానెట్ లో ప్రైసెస్ అఫోర్డబుల్ గా ఉంటాయని. ఇక్కడ కొన్ని నైట్ ప్యాంట్స్ తీసుకొని బిల్ పే చేస్తున్నా. తర్వాత బ్లూ నోట్స్ కి వెళ్ళి కొన్ని టీ-షర్ట్స్ కానీ ట్యాంక్ టాప్స్ కానీ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ స్టోర్ లో కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. ఫైనల్ గా కొన్ని ట్యాంక్ టాప్స్ తీసుకున్నాను. అలా షాపింగ్ తో డే ఎండ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you guys.